చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. గతంలో కూడా మీకు ఒక ప్రవచన వాక్యం దేవుడు సెలవించి చెప్పాను. అది మరి మీరు మీ మాట, దేవుని మాట టైమందును, సమయమందును, అసమయమందును దేవుని వాక్యమును ప్రకటించాలని దేవుడు తన చిత్తమైన పట్ల మీరు అది చేస్తున్నారు కనుక మరి దేవుడు మీ సంవత్సరాలను అధికం చేస్తున్నారు. మరి అదేవిధంగా మరి అంకుల్ గారి నిమిత్తము సేవలో సగభాగి అయినటువంటి ఆంటీ గారిని కూడా మీరు దేవుడు అలాగే దీవించాలని, వారి సంవత్సరాలు దీర్ఘాయుష్ను వారికి ఇచ్చి దేవుడు మరి వారిని దీవించాలని కోరుచున్నారు. అందుకు దేవునికి కృతజ్ఞతతో స్తుతులు చెల్లిద్దాం. చప్పట్లు కొట్టి దేవుని చెల్లిద్దామా. ఒక యోజన కలిగి అయితే మిమ్మల్ని దేవుని ప్రాంతంలో సంచరించుండగా, ఈ మందిరంలో సంచరించుండగా దేవుడు మిమ్మల్ని మరి అనేక మందిని ఇక్కడ స్వస్థపరచాలని, మీ జీవితాలను మార్చాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి అనంతమైన కలుగును గాక. ఆమేన్, ఆమేన్. తర్వాత మరి కొందరిని మీలో కొందరిని దేవుడు ఎంపిక చేసుకున్నారు. అయితే అది వ్యక్తిగతమైనది కనుక ఎవరైతే మీలో దేవుని పిలుపుందని నమ్మొచ్చున్నారో అటువంటి వారు దేవుని యొక్క మరి అత్యంత కృపను బట్టి మీరు ముందుకు కొనసాగి దైవ సేవకుల యొక్క మరి సూచన మేరకు మీరు ఇంకా ముందుకి ఆత్మీయంగా ముందుకు కొనసాగవాలని దేవుని యొక్క ఏర్పాటు చిత్తమైంది. దాన్ని మీరు దేవుడు కనుక మీరు పిలిచారని మీరు దేవుడు మీతో మాట్లాడినట్లయితే దాని నిమిత్తము మరి నెగ్లెక్ట్ చేయొద్దు.